హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. బిగ్ బాస్లో నిన్న వీడియో చూసిన తర్వాత నిన్న ఏదైతే గంట సేపు వచ్చే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ చూస్తే మాత్రం అసలు ఎవరైనా అనుకునేది ఏంటంటే, నబీల్ అంటే ఫైర్ అనుకుంటేవా ఫ్లవర్, అలాగైపోయింది నబీల్ పరిస్థితి. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో ఫైర్ ఏం ఫైర్ ఉండేది అతనిలో. అట్లాంటిది డే బై డే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంక టోటల్గా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అతని యొక్క ఫైర్ కానీ అతని తపన కానీ అవన్నీ కూడా కొంచెం తగ్గిపోతుంది. దాని తోడు ఇతను ముస్లిం క్యాండిడేట్ అయ్యి ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చిన సందర్భంలో నువ్వు ముస్లిం నేను ముస్లిం అనుకున్న దగ్గర నుంచి మనందరికీ ఓట్లు బ్రహ్మాండంగా పడతాయి మన ఇద్దరికి అని ఏదైతే కమ్యూనిటీని బేస్గా చేసుకుని మాట్లాడుకున్నారో అప్పటి నుంచి నబీల్కి వచ్చే ఓటింగ్ శాతం అనేది డ్రాస్టిక్గా డౌన్ అయిపోయింది. ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, చివరికి నిన్న ఎపిసోడ్లో లాస్ట్లో బిగ్ బాస్ ఇచ్చిన భయంకరమైన ట్విస్ట్, అందరినీ నామినేషన్స్కి ఇవాళ మీరందరూ కూడా నామినేట్ అయిపోయారని చెప్పి అందరినీ నామినేట్ చేసి తర్వాత వీళ్ళల్లోంచి ఫినాలేకి వెళ్ళే సెకండ్ కంటెస్టెంట్గా ఎవరు వస్తారు అనేది తేల్చడానికి వాళ్ళని తెలుసుకోమన్నారు. ఎవరినైతే మీరు ఫినాలేకి సెకండ్ కంటెస్టెంట్గా అంటే ఫస్ట్ కంటెస్టెంట్గా ఆల్రెడీ అవినాష్ సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి సెకండ్ కంటెస్టెంట్గా ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో మీరు చెప్పండి అంటే ఒకళ్ళ పేరు చెప్పారు. ఆ పేరు చెప్పిన వాళ్ళది చివరికి వాళ్ళ వెనకాల ఫోటో పెట్టారు. ఆ ఫోటోని ఫైర్ చేశారు. సో అట్లా ఫస్ట్ అవినాష్ దగ్గర నుంచి మొదలైంది. అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ అని చెప్పాడు. విష్ణుప్రియ నాకు ఉండటానికి అర్హురాలు కాదనిపిస్తుందని చెప్పాడు. సరే, విష్ణుప్రియది ఫైర్ చేశారు. అట్లా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చారు. అలా అందరూ కూడా నలుగురు ఎలిమినేషన్ అయిపోయారు. ఎలిమినేషన్ దేనిలోంచి ఫినాలేకి వెళ్ళే సెకండ్ కంటెస్టెంట్గా వాళ్ళందరూ కూడా అర్హతను కోల్పోయారు. దీనివల్ల ఫైనల్గా ఇద్దరు మిగిలారు. నలుగురు అయిపోయిన తర్వాత ఇద్దరు మిగిలారు. ఇద్దరు ఎవరు మిగిలారయ్యా అంటే నబీలు, ప్రేరణ మిగిలారు. ఈ ఇద్దరికి చిన్న ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే యాక్టివిటీ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి ముందు కూడా చెక్కులు పెట్టి మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఫినాలేకి వెళ్తారు సెకండ్ కంటెస్టెంట్గా. దాంట్లో మీరు ఆ చెక్ మీద అమౌంట్కి మీరు కోరుకుని మీరు ఎంత ఎక్కువ అమౌంట్ ఇస్తే ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళు ఫినాలేకి సెకండ్ కంటెస్టెంట్గా వెళ్తారు. అయితే మీరు ఏదైతే ఆ అమౌంట్ దాంట్లో రాస్తారో అది ఫైనల్గా వచ్చే ప్రైజ్ మనీలోంచి డిడక్ట్ అయిపోతుందని చెప్పారు. ఇక్కడ ఈ ట్విస్ట్కి చాలాసేపు సరే ప్రేరణ ఆలోచించి సరే ఒక అమౌంట్ వేసింది. కానీ నబీల్ ఆ తర్వాత కూడా చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తుంటే ఇక్కడ వాళ్ళు యాక్టివిటీ రూమ్లో నబీల్ ఆలోచిస్తుంటే బయట నుంచి అవినాష్ ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ నబీల్ దాంట్లో అమౌంట్ వేయడు, ₹1 కూడా వేయడు, నామినేషన్కి వెళ్తాడు తప్ప దాంట్లో వేయడు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే విష్ణుప్రియ ఏం చెప్పింది, అతనిలో 50,000 కట్ అవుతాయి నువ్వు ఎవరినన్నా నామినేట్ చేస్తే అని చెప్పినా కూడా నామినేట్ చేశాడు. అప్పుడు అంటే 50,000 పోతాయి, ఏదైతే ఫైనల్గా వచ్చే దాంట్లోంచి అమౌంట్లో నుంచి విన్నర్కి వచ్చే అమౌంట్లోంచి 50,000 పోతాయి అన్నా కూడా తగ్గకుండా నామినేషన్ చేశాడు. అట్లాంటి వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ వేసి సేవ్ అవుదామని చూస్తాడు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. కానీ అవినాష్ ఉద్దేశం ఏంటంటే తనకు వచ్చిన ఒక షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ని, ఎవిక్షన్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ని తను త్యాగం చేసి అవినాష్కి ఇచ్చాడు. అవినాష్కి ఇవ్వడం వల్ల ఈరోజు అవినాష్ ఆ తర్వాత ఆటలో కంటిన్యూ అవ్వడం వల్లే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఫినాలేకి ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇన్ని జరిగినాయంటే ఆ షీల్డ్ వల్ల. సో అలా త్యాగం చేశాడు కాబట్టి, తను అవినాష్ కోసం త్యాగం చేశాడు కాబట్టి అలాగే ఇప్పుడు కూడా త్యాగం చేస్తాడు ఈ నబీల్ అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. తీరా చూస్తే షాకింగ్ ఏంటంటే
15 లక్షలు మ్యాక్సిమం అమౌంట్ అయితే 15 లక్షల మ్యాక్సిమం అమౌంట్ని వేసాడు నబీల్ ఫైనల్గా. అంటే స్వార్థం చూపించాడు అక్కడ. స్వార్థం ఎప్పుడు చూపించేసేసరికి అసలు అందరూ షాక్. తీరా వీళ్ళు ఆ అమౌంట్లు వేసిన తర్వాత ఎవరు చెప్పలేదనుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఏం ఇచ్చాడంటే బిగ్ బాస్, వీళ్ళు ఏదైతే అమౌంట్లు వేసారో ఆ అమౌంట్లతోటి వాళ్ళు సేవ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత, అంటే వాళ్ళని కన్విన్స్ చేసి నామినేషన్లోకి వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత ఈ మిగతా కంటెస్టెంట్లని చెప్పంగానే అందరూ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు దాకా మీరు బ్రహ్మాండంగా ఆడుతూ వచ్చారు, మీరు ఇప్పుడు ఆడియన్స్ మీద ఆధారపడాలి కానీ ఇలాంటి డబ్బులకు కొనుక్కుని ఇలా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు ఫినాలేకి అని చెప్పి వాళ్ళు మాట్లాడడంతో వీళ్ళు కన్విన్స్ అయ్యి ఫస్ట్ ఆ ప్రేరణ అయితే నేను రెడీ అని చెప్పింది, నబీల్ కూడా నేను రెడీ అని చెప్పాడు కానీ ఏమైంది, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తీరా ఇప్పుడు ఓపెన్ చేసి ఇద్దరు ఓకే మేము ఈ ఏదైతే చెక్ ఉందో ఆ చెక్ని డిస్ట్రాయ్ చేసేస్తామని చెప్పి ఇద్దరు డిస్ట్రాయ్ చేసిన తర్వాత తేలింది ఏంటి అంటే, ప్రేరణనేమో కేవలం 4.5 లక్షలు వేసింది ఆ చెక్కులో, నబీల్ 15 లక్షలకి 15 లక్షలు వేసాడు. దాంతో అసలు అవినాష్ మామూలు షాక్ కాదు. బిగ్ బాస్ లోపలికి వెళ్ళి కెమెరాలకు చెప్పాడు అవినాష్, బిగ్ బాస్ మీరు మాత్రం అల్టిమేట్ బిగ్ బాస్, మీరు ఇచ్చే ట్విస్టులు మామూలు ట్విస్టులు కాదు ఇది అని చెప్పి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నబీల్ మళ్ళీ కెమెరాలకు వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చింది, నేను స్వార్థంగా కొంచెం చేద్దాం అనుకున్నాను, సేవ్ అవుదాం అనుకున్నాను, ఇప్పుడు దాకా ఎక్కడ స్వార్థం చేయలేదు, ఇప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత ఎప్పుడైతే ఆ డిస్ట్రాయ్ మిషన్ వచ్చిందో లేదు ఇది కరెక్ట్ కాదు మళ్ళీ చేద్దాం అనుకున్నానని తను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో నిన్నటిదాకా ఫైర్గా ఉన్న నబీల్ ఫ్లవర్ అయిపోయాడు. ఆ ఒక్క స్వార్థంతో మొత్తం ఫ్లవర్ అయిపోయాడు. ఎందుకంటే మ్యాక్సిమం అవతలాళ్ళకి ప్రైజ్ మనీలో నుంచి తగ్గిపోతాయని తెలిసినా కూడా తన స్వార్థం కోసం ఉపయోగించేసుకోవాలి, దీన్ని అవకాశాన్ని ఉపయోగించేసుకోవాలని చెప్పి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో ఫైర్ పోయి ఫ్లవర్ అయిపోయాడు. సరే అంతకుముందే ఈ కమ్యూనిటీల గురించి మాట్లాడుకోవడం, అప్పటి నుంచి ఆ ఫ్లవర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆడియన్స్ దృష్టిలో కూడా అతను ఇంకా ఓటింగ్ అనేది తగ్గిపోయింది, అప్పటి నుంచి తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడైతే అసలు ఎంత తగ్గిపోయింది అంటే అందరికన్నా లీస్ట్లో నబీల్ ఉన్నాడు. ఇది షాకింగ్. టాప్ 3లో ఉండవలసిన నబీల్ ఇప్పుడు ఎలిమినేషన్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. రాబోయే 4-5 రోజుల్లో మారితే అది వేరే విషయం. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, నిఖిల్కిను గౌతమ్కి మధ్య జరిగిన వాగ్వాదం ఏదైతే టాప్ హీట్కి వెళ్ళిపోయింది. ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పుకుందాం అని గట్టిగా ప్రయత్నం చేశారు. బట్ ఏంటంటే వినడంలో చిన్న పొరపాటు జరగడం వల్ల గౌతమ్కి కొంచెం డ్యామేజ్ జరిగింది. నువ్వు ఆడవాళ్ళతో కూడా ఆటలాడుకున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళని వాడుకున్నావు అన్నట్లాగా గౌతమ్ కనపడింది నిఖిల్ అన్నమాట. సో దాని మీద నేను ఆడవాళ్ళని వాడుకోవడం ఏంటని చెప్పి అతను రివర్స్ అవ్వడం, నేను ఎక్కడన్నా నితను ఇది రకరకాలకి వెళ్ళిపోయి చివరికి అక్కడ చిన్న అప్పర్ హ్యాండ్ ఏమైనా నిఖిల్ది అయిందా అన్న పరిస్థితి వచ్చేసింది. అంటే ఇతను సరిగ్గా వినకుండా ఆడవాళ్ళ విషయం, సెన్సిటివ్ విషయంలో మాట్లాడడం వల్ల. బట్ ఒకసారి జరుగుతాయి, ఇలాంటివన్నీ జరుగుతాయి, మిస్టేక్స్ జరుగుతాయి. సో ఈ మిస్టేక్ మరి గౌతమ్కి ఏమన్నా చిన్న డ్యామేజ్ ఏమైనా చేస్తుందా, లేకపోతే ఇంకా పోటాపోటీగా మాట్లాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాడు, ఎక్కడ తగ్గకుండా నిఖిల్తో ఎక్కడ తగ్గకుండా నువ్వెంతంటే మాట్లాడాడు కాబట్టి ఆ విధంగా ఇమేజ్ పెరుగుతుందా ఏది చూడాలి. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నిఖిల్ అందరికన్నా టాప్లోనే ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయమే. అటు కన్నడ వాళ్ళు వేస్తున్నారు, ఇటు తెలుగు వాళ్ళు వేస్తున్నారు కాబట్టి డబుల్ అడ్వాంటేజ్ నిఖిల్కి వస్తుంది. అది కాకుండా నిఖిల్ ఫ్రెండ్స్ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇద్దరంటే ముగ్గురు చాలామంది బయటకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిఖిల్కి వేయిస్తున్నారు. 1 సోనియా, 2 యష్మి, 3 లేటెస్ట్గా వెళ్ళిపోయిన పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఈ నిఖిల్కి వేయిస్తున్నారు. సో నిఖిల్కి వేయించడం వల్ల ఆ విధంగా నిఖిల్కి పోతుంది. 2 రాష్ట్రాలు అంటే బెంగళూరు, కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా వేయడం వల్ల నిఖిల్ 35% తోటి టాప్లో ఉన్నాడు. బట్ అట్ ది సేమ్ టైం గౌతమ్ మాత్రం సింగిల్గా ఆడుతూ, ఎవరితోటి సంబంధం లేకుండా సింగిల్గా ఆడుతూ 30% తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సరే ఈ 30% అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇంకా చూడాలి. ఓవరాల్గా చూస్తే మాత్రం మన ఈ గౌతమ్కి ఏదైతే ఉందో గౌతమ్కి వేరే వాళ్ళు ఎవరికి షేర్ అవ్వట్లా. ఎందుకంటే వేరే వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని ఫ్రెండ్స్ ఏమీ కాదు. టేస్టీ తేజ కూడా ఇప్పుడు కామెడియన్స్కి వెళ్తాయి తప్ప టేస్టీ తేజ ఓట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కమెడియన్స్ కంటే
అవినాష్కి లేదంటే రోహిణికి వెళ్తాయి. ఇప్పుడు అవినాష్ అలాగో లేడు కాబట్టి రోహిణికి వెళ్తున్నాయి తప్ప గౌతమ్కి రావట్లా. సో గౌతమ్ ఇండివిజువల్గా 30% తెచ్చుకున్నాడు కాబట్టి ఇది ఫినాలేకి వచ్చేసరికి ఏ స్థాయికి వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది చూడాలి. తర్వాత ప్రేరణ 11% తోటి థర్డ్ పొజిషన్లో ఉంది. కానీ ప్రేరణ కూడా నిన్న గౌతమ్కిను నిఖిల్కి జరిగిన ఇష్యూలో తనకి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నా కూడా తను ఏమాత్రం రెస్పాండ్ కాకుండా అలా కూర్చుండిపోయింది. యాక్చువల్గా తను మాట్లాడితే తన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తన గురించి అపార్థాలు జరుగుతున్నాయి కాబట్టి కొంత మాట్లాడుంటే బాగుండేది, మాట్లాడలేదు. సో దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అది కాకుండా చెక్ మీద డబ్బులు ఎప్పుడైతే వేసిందో 4.5 లక్షలు ఎప్పుడైతే వేసిందో, సరే నా బిల్ కన్నా తక్కువ వేసింది కానీ నాకు ఇది వద్దు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ముందుకెళ్తాను అనకుండా తను కూడా డబ్బులు వేసింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా చూడాలి. థర్డ్ ప్లేస్లో 11% తోటి సేఫ్గా ఉంది ప్రేరణ. అట్ ది సేమ్ టైం రోహిణి 10% తోటి రోహిణి ఇక్కడి నుంచి ఉన్న ముగ్గురు విషయంలో కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. రోహిణి 10% తోటి ఉంది, 10% తోటి ఉన్నా కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నిన్న కూడా నామినేషన్ చేసినప్పుడు నిఖిల్ నామినేషన్ చేసినప్పుడు కూడా సరైన కాస్ట్ చూపించలేదు. నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్లోకి వెళ్ళలేదు అందుకు నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు కానీ స్ట్రాంగ్ పాయింట్ లేదు. అది కాకుండా ఏంటి పాయింట్ ఏంటంటే ఏమి లేదు, నువ్వు మిగతాదంతా బాగా ఆడావు అని చెప్తా. బాగా ఆడావు, ప్రతిసారి బాగా ఆడావు, బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ చెప్పాడు కాబట్టి రోహిణికి నామినేషన్ అయినా కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా సింపతి పెరిగే అవకాశం ఉంది. సో రోహిణి ఎలా ఉంటుందనేది రాబోయే 2-3 రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికైతే రోహిణి కూడా 10%తో సేఫ్ అనుకోవచ్చు. ఇక లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నది విష్ణుప్రియ 9% తోటి ఉంది, 1% తేడా. కానీ నామినేషన్ చేసేటప్పుడు చాలా వీక్ నామినేషన్ చేస్తుంది విష్ణుప్రియ. గౌతమ్ నామినేషన్ చేసిన దానికి కూడా సరైన కారణం లేకుండా వీక్ పాయింట్స్ తోటి నామినేషన్ చేసింది కాబట్టి మరి ఎలా ఉండదు చూడాలి. కాకపోతే ఏంటంటే విష్ణుప్రియ మీద సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పృథ్వీ వెళ్ళిపోయాడు కాబట్టి పృథ్వీకి కొంత ఓటింగ్ నేను చేయిస్తాను అని చెప్పి విష్ణుప్రియకి కూడా చేయిస్తాను అంటే 4 పేర్లు చెప్పాడు అనుకోండి, అందులో విష్ణుప్రియకి కూడా నేను ఓటింగ్ చేయిస్తా అన్నాడు కాబట్టి అలా విష్ణుప్రియ ఒరిజినల్ ఓటింగ్ కాకుండా ఏమన్నా పృథ్వీ ఓటింగ్ కూడా పడిందంటే మాత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఆఖరికి నబీల్ 6% తోటి అన్నిటికన్నా తక్కువ ఉన్నాడు. 6% అంటే లాస్ట్ నుంచి సెకండ్లో ఉన్న విష్ణుప్రియ కన్నా కూడా 3% తక్కువలో ఉన్నాడు. చాలా డేంజర్లో జోన్లో నబీల్ ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ తర్వాత ఇంకా అసలు తగ్గిపోయినా కూడా పెద్దగా ఆశ్చర్యపోకలేదు. కానీ నిజంగా నబీల్ని ఎవరన్నా కనుక, నబీల్ ఫ్యాన్స్ ఎవరన్నా అతన్ని ఎట్లాగైనా కాపాడుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు గట్టిగా ఓటింగ్ వేస్తేనే అతన్ని కాపాడగలుగుతారు తప్ప లేకపోతే నెక్స్ట్ వీక్ నబీల విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా నబీల్కే అవకాశం ఉంది. ఎందుకంటే టాప్ 3లో ఉంటాడు అనుకున్న నబీల్ ఒక్కసారి ధనామని పడిపోయాడు. అందుకే అంటున్నా నేను, నబీల్ అంటే ఫైర్ అనుకుంటేవా ఫ్లేవర్ తనకి తనే చేసుకున్నాడు. ఈ పరిస్థితి తనకి తనే చేసుకున్నాడు. ఈ 2-3 రోజులు ఏమన్నా కనుక గట్టిగా ఆడి కొంచెం రికవర్ అయితే చెప్పలేను తప్ప, లేదా నబీల్ చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు, మీరు బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ 2 సినిమా వేదాంత ఛానల్, వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా వేదాంత ఛానల్లో బిగ్ బాస్ వీడియోలతో పాటు సినిమాలకు సంబంధించిన మిగతా అన్ని రకాల వీడియోలు, దాంట్లో సినిమాలకు సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోలు మాత్రం సినిమా వేదాంత ఛానల్లో వస్తాయి. వేదాంత ఛానల్లో బిగ్ బాస్తో పాటు అన్ని రకాల, అంటే క్రికెట్కి సంబంధించి కానీ, పొలిటికల్ కానీ, లేదా భక్తికి సంబంధించి కానీ అన్ని రకాల అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తాయి. కాబట్టి మన 2 ఛానల్స్, వేదాంత ఛానల్ని, సినిమా వేదాంత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.